చెప్పండి. కందుకూరు దగ్గర బృందావనం అనేది మాలపల్లి అయితే, బృందావనం అనేది కందుకూరులో మేజర్ 2 పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు మున్సిపాలిటీలు వచ్చినాయి. ఒకటి బృందావనం మా మాలపల్లి, నేను అక్కడ 6 నెలలు పడుకున్నా ఒక సంఘటన మీద. అదే సమయంలో ఆది ఆంధ్ర కాలనీ ఉన్నది. ఆది ఆంధ్ర కాలనీ మొత్తం మాదిగలే, వేరే ఆది ఆంధ్ర కాలనీ మొత్తం మాదిగలే. అట్లా మనం ఒక చిత్తూరు జిల్లా వైపు వెళ్తే ఆది ఆంధ్ర కాలనీ అనబడుతున్న వాళ్ళు మెజారిటీగా మాదిగపల్లెలోనే ఆది ఆంధ్ర కాలనీలు నాకు కనిపించినాయి. అప్పుడు నేను అప్పీల్ చేస్తున్నా, మా సోదరులు చెప్పిందని నేను స్వాగతిస్తున్నాను. ఓకే, టీ అవసరం లేదనుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ డీని 1 సైడ్ సీలో కలపాలంటే మాకు అభ్యంతరం. ఎందుకంటే ఆది ద్రావిడులైన దళితులందరూ ఉన్నారు, ఆది ఆంధ్రులైన దళితులు ఉన్నారు, ఇక్కడైనా అక్కడైనా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆనాడు ఏ సంఖ్య అయితే ఈస్ట్ గోదావరిలో డి గ్రూప్ పేరుతో కేటాయించిండ్రో, ఏ సంఖ్య అయితే డి గ్రూప్ పేరుతో మన చిత్తూరు జిల్లాలో కేటాయించిండ్రో అదే జనసంఖ్య ఇప్పుడు లేదు. ఎందుకంటే పూర్తిగా తగ్గింది. ఎందుకు తగ్గింది? 100కి 100 తగ్గిందని నేను అనను, కానీ అక్కడ తగ్గింది. ఈస్ట్ గోదావరిలో అయినా ఆది ఆంధ్రల పేరుతో జనసంఖ్య తగ్గిందని మనకు రికార్డు వస్తుంటది, లేదా చిత్తూరు జిల్లాలోనే రికార్డు వస్తుంది. ఎందుకు తగ్గుతుంది? పెరగాలి కదా. తగ్గడానికి కారణం ఏంటంటే 1% గ్రూప్ లో వెళ్ళలేక మాలలైనా ఇక్కడ, మాదిగలైనా అక్కడ వాళ్ళకు రావాల్సిన పర్సెంటేజ్కి అనుగుణంగానే వాళ్ళు సి గ్రూప్ లో వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు. అంటే అక్కడైనా ఇక్కడైనా ఆది ఆంధ్రుల సంఖ్య తగ్గడానికి, ఆది ద్రావిడుల సంఖ్య తగ్గడానికి బేస్ ఉన్నది అనేసి మనం మర్చిపోదని సవినం కోరుతున్నాను. అందువల్ల నేను అప్పీల్ చేస్తున్నా, నేను ఏబిసి డి అవసరం లేదన్న కాడ ఒప్పుకుంటాం. ఎందుకంటే మాలా మాదిగలే ఆది ఆంధ్రులు, మాలా మాదిగలే ఆది ద్రావిడులు, దళితులే ఆది ద్రావిడులు, దళితులే ఆది ఆంధ్రులు సర్టిఫికెట్ పరంగా. కానీ అది ఒకే మాలలా లేదా ఒకే మాదిగలా నేను డి గ్రూప్ను బి గ్రూపులు కలుపుకొని నేను అనవచ్చు, నేను అంటలేను. డి గ్రూప్ తీసేసి బి గ్రూప్ లో కలపండి, బి అంటే మాదిగా కలపని నేను అనట్లేదు. డి అవసరం లేదని అక్కడ అంగీకరిస్తా, కానీ ఆ డి గ్రూప్ లో వచ్చే 1%ని ఖచ్చితంగా మాలలుగా పంచవచ్చు, మాదిగలకు పంచవచ్చు. దాన్ని సహృదయంతో కమిషన్ ముందుకు మేము తీసుకెళ్తాం. దీన్ని కూడా ఆమోదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా షెడ్యూల్ కులాల వర్గీకరణ త్వరగా జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకసభ్య కమిషన్ వేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం అన్ని వర్గాల పిల్లలు ఎదురు చూస్తున్న సమయంలో కేవలం మాదిగల కోసమే నోటిఫికేషన్ ఆగినాయని చెప్పి వాళ్ళు బాధపడకుండా వీళ్ళ ఆవేదన అర్థం చేసుకున్న సమాజం, అదే సమయం కొంత టైం దొరికినందుకు మరింత చదువుకోవడానికి కూడా పిల్లలకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా స్వాగతిస్తూ, కానీ ఒక కమిషన్ నివేదిక ఒక నెలలోపు వచ్చే విధంగా ఉంటే కనీసం నూతన సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల నిరుద్యోగులకు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సహృదయంతో అర్థం చేసుకుని కమిషన్ నివేదిక వేగవంతమైన విధంగా ముఖ్యమంత్రి గారు, కమిషన్ చైర్మన్ కూడా చొరవ తీసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ధన్యవాదాలు.